క్లాస్లో గంటన్నరలో మహా అయితే ఒక 10, 15, 20 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అవుతాయి, అంతకంటే ఎక్కువ అవ్వవు. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, మరి ఇంకేంటి భయం. సబ్జెక్ట్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలా బిల్డ్ చేసుకుంటూ ఉండు అంతే. నేను ఏదైనా ట్యాకిల్ చేయగలను, రాని ఎఫర్ట్స్ పెట్టడానికి మనం రెడీ కదా, అప్పుడు ఏదైనా సాధించవచ్చు. అలా అని చెప్పి జీవితంలో వెళ్ళిన ప్రతిదీ కొట్టుకుంటూ వెళ్ళిపోము. అన్నీ మనకి సక్సెస్ వస్తాయి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా అనుకుంటే అలా కాదు. మినిమం 40 బిట్స్ మ్యాథ్స్, బికాజ్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఫిజిక్స్లోంచి మినిమం 20 బిట్స్, కెమిస్ట్రీలోంచి మినిమం 20 బిట్స్. మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సినంత అవసరం వెబ్సైట్కి ఉండదు. అంటే ఎవరైతే అసలు ఇంతవరకు అసలు పట్టుకోలేదు, ఐపీ తప్ప ఇంకేం తెలియదు అన్న వాళ్ళకి కష్టం అవుతుంది కొంచెం. బట్ నువ్వు ఆల్రెడీ వారధిలో ఒక రౌండ్ విన్నావు కదా, నీకు ఎక్కడొక్కడ కనెక్ట్ అయిపోతుంది ఆ సబ్జెక్ట్. మర్చిపోయినట్లు ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు ఐపీలో ఉన్నావు కదా, అదంతా అయిపోయింది మర్చిపోయామని అనుకుంటాం. బట్ అలా ఏముండదు, వస్తుంది, అదే ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఒకవేళ ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకున్నా మన అన్స్టాపబుల్ ఫ్రీగానే ఇస్తారు నీకు. సో మార్నింగ్ క్లాసెస్ విని ఈవినింగ్ ఒకవేళ పొరపాటున నా క్లాస్ ఏమన్నా వినాలి అన్నా నువ్వు ఈవినింగ్ క్లాసెస్లో నా క్లాస్ వినొచ్చు. ప్రాబ్లమ్స్ ఇక్కడ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక్కడ నేనే గైడ్ చేస్తాను మొత్తం టీచర్స్ అందరికీ కూడా. సో గంటన్నర క్లాస్లో ఫార్ములా రివిజన్ చేసేసి బేసిక్స్ అన్నీ చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేస్తారు, కొన్ని హోంవర్క్ ఇస్తారు. క్లాస్లో గంటన్నరలో మహా అయితే ఒక 10, 15, 20 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అవుతాయి, అంతకంటే ఎక్కువ అవ్వవు. మిగతా ప్రాబ్లమ్స్ అన్ని నీకు పీవైక్యూ బుక్స్ ఇస్తారు, లాస్ట్ 5 year పీవైక్యూ బుక్స్. ఆ రోజు ఏం చాప్టర్ చెప్పారో మోస్ట్లీ రోజుకి ఒక చాప్టర్ లాగా వెళ్తుంది. పెద్ద చాప్టర్లు అయితే 2 రోజులు 3 రోజులు మ్యాక్సిమం, అంతకంటే టైం లేదు కదా. సో ఆ రోజు చెప్పిన చాప్టర్లో నుంచి ఆ రోజు మన పీవైక్యూ బుక్స్ అన్ని కాన్సెప్ట్ టాపిక్ వైజ్ ఉంటాయి. సో ఏ టాపిక్ చెప్పారో ఆ టాపిక్లో నుంచి నువ్వు ఫార్ములా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి, అది కూడా చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. సో ఈసారి నీకు ప్రాక్టీస్ టైం ఉంటుంది, బికాజ్ మనం 2 batches కదా, మార్నింగ్ 8 to 2 అయిపోతుంది. 2 o'clock నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా 2 నుంచి ఈవినింగ్ 5, 6, 7, 8 నీ ఇష్టం. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, మరి ఇంకేంటి భయం. Actually, madam, to be frank, in class before that, she's quite nervous. నేను అసలు ఫిజిక్స్ చేయలేదేమో అన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మీ క్లాసెస్ వినడం స్టార్ట్ చేసిందో షీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. చేయగలను మేడం, నాకు బాగా అర్థమయ్యేదిగా చెప్తున్నారు, కనెక్ట్ అయ్యాను. నేను కూడా టు బి ఫ్రాంక్, నేను ఈ టైంలో వర్క్ అయిపోయింది, మీరు చెప్పేది ఎంత వింటున్నారు. మీ గురించి కరెంట్ ఆఫ్ వ్యూ ఆలోచించి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అయితే వెరీ మచ్. యాక్చువల్లీ మేడం 2001 లో ఐ టీచర్. ఓకే సార్, ఓకే సేల్స్. ఓకే సార్, ఫ్యాకల్టీ ఓ గుడ్, యాజ్ ఎ సీనియర్. ఓకే సార్. అది చెప్తున్నాను చాలా సోర్సెస్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలా బిల్డ్ చేసుకుంటూ ఉండు అంతే. నేను ఏదైనా ట్యాకిల్ చేయగలను, రాని ఎఫర్ట్స్ పెట్టడానికి మనం రెడీ కదా, అప్పుడు ఏదైనా సాధించవచ్చు. అలా అని చెప్పి జీవితంలో వెళ్ళిన ప్రతిదీ కొట్టుకుంటూ వెళ్ళిపోము. అన్నీ మనకి సక్సెస్ వస్తాయి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది కదా అనుకుంటే అలా కాదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిలో ఏదో ఒకటి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అట్లా మనం ముందుకు వెళ్ళాలి అంత కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు నువ్వేం వరీ అవ్వక్కర్లేదు, బోల్డ్ అంత టైం ప్రాక్టీస్ కుంది. బట్ నేను నీకు ఒక చిన్న స్ట్రిక్ట్ సజెషన్ ఇస్తాను, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ప్రతిరోజు నీ స్టడీ ప్లేస్లో కానీ ఎక్కడైనా ఒక టార్గెట్ పెట్టుకో. ఎవ్రీ డే మ్యాథ్స్లో నుంచి 40 బిట్స్ మినిమం. నువ్వు ఇంకెక్కువ చేస్తే నాకు ఐఎమ్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. మినిమం 40 బిట్స్ మ్యాథ్స్, బికాజ్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఫిజిక్స్లోంచి మినిమం 20 బిట్స్, కెమిస్ట్రీలోంచి మినిమం 20 బిట్స్. ఆ పీవైక్యూ బుక్స్లోంచి చేయాలి, నువ్వు సాల్వ్ చేయాలి. అదే టార్గెట్. అది చేయకుండా నిద్రపోకూడదు. అట్లా టార్గెట్ పెట్టుకుంటే అండ్ ఎవ్రీ డే మిస్ కాకూడదు. ఇది ఒక యుద్ధంలాగా చెయ్యాలి. 45 days అంటే 45 days ఒక్కరోజు కూడా క్లాస్ మానకుండా, ఎవ్రీ వీక్ టెస్టులు రాసుకుంటా, ప్రతిరోజు నేను ఇచ్చినట్లు ఈ గోల్ సాటిస్ఫై చేసుకుంటూ ఒక 45 days వర్క్ చేస్తే ఈజీగా బెస్ట్ ర్యాంక్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ర్యాంక్ కొట్టకపోవడానికి 80% ఆఫ్ ది పీపుల్ రీజన్ ఏంటంటే నో కన్సిస్టెన్సీ అండ్ నో డిసిప్లిన్. ఆరంభం మనం బాగా చేస్తాం, ఏదైనా మనుషులందరికీ ఒకటే కామన్ థింగ్, మనం స్టార్టింగ్లో చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అసలు టైం తప్పకుండా పొద్దున్నే ఎవరి అలారంలో మోగకుండానే మనకు మెలకు వచ్చేస్తూ ఉంటుంది. అది వారం రోజుల తర్వాత అలారం మోగితే కానీ మెలకు రాదు.
ఒక 15 రోజుల తర్వాత అలారం మోగినా స్నూజ్ పెడతాం, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే ఇది ఉండాలి, ఈ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, అది ఉంటేనే సాధిస్తాం మనం. ఓకే, ఐ నో యూ కెన్ డూ ఇట్, హ్యావ్ కాన్ఫిడెన్స్. ఓకే, బోల్ టైం ఉంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. ప్రాబ్లమ్స్ నువ్వు ఒక బేస్ బిల్డ్ చేసుకున్నావు కదా, దాని మీద ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే అయిపోతుంది.